వ్యక్తులు నోటికి అడ్డం పెట్టుకుని కోతలు కూసింది ఎవరు చెప్పాలి నాకు? తణుకు వైపు నుంచి ఏవో నాకు సౌండ్స్ వచ్చినట్టుగా వినపడింది నాకు, నా డౌట్. కాదా? ఇప్పుడు అక్షయ అనౌన్స్ చేసే టైంకి నువ్వు కూర్చుని ఉన్నావుగా. దానికి ఎలాగ కూడా బిల్డప్ ఇస్తారా? ఓకే. పిల్లలు ఎవరు మాట్లాడకుండా చూడండి. ఏ కిడ్స్, నో మోర్ టాకింగ్. ఓకే, మధ్యలో ఎక్కడా చప్పుళ్ళు వినపడకూడదు. మైక్ కావాలా? మైక్ పట్టుకోనా? ఓకే, మధ్యలో ఎక్కడా చప్పుళ్ళు వినపడనివ్వద్దు. నేను డైరెక్టర్ సాబ్ మర్చిపోయాను. నేను షెడ్యూల్ రాంగ్గా గుర్తుపెట్టుకున్నాను. 6:30 to 7 సింగింగ్ అనుకోండి, 7 to 7:30 సింగింగ్ అనుకుంటున్నాను. అందుకని ఎడుంబాబుకి నువ్వు ఫోన్ చేసి అప్పుడే ఫోన్ చేస్తున్నాడు అనుకుంటున్నాను. ఇంకా సడన్గా తర్వాత అందుకని మీరు పాడుకుంటున్నారు. నాకు అసలు మైండ్ పనిచేయలేదు. ఐఎమ్ వెరీ సారీ అబౌట్ ఇట్. 8:30 వరకు మాట్లాడచ్చా? 8:15 వరకు మాట్లాడమంటావు? అట్లాగే మాట్లాడతాను. పర్లేదు, ఏం పర్లేదు. ముందు గీసేసావుగా గీత. అసలు ఇవాళ మన ప్రెసిడెంట్, మన ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ కపుల్, మన ట్రెజరర్ క్యాంప్ని విజిట్ చేయడం మాత్రం కడుపు నిండిపోయింది. కళ్ళకి పండగలాగా ఉందన్నమాట. తర్వాత ప్రకాష్ సౌజీ ఉండడం, మళ్ళీ అదనంగా ట్రైనింగ్ సెక్రటరీ కపుల్ విజయ్ అండ్ ప్రఫుల్ల. చాలా చాలా సంతోషంగా ఉంది నాకు మాత్రం. లీడర్స్ పనిగట్టుకొని ఇంత దూరం ట్రావెల్ చేసి రావటం. రేపు ట్రావెల్ చేయడం ఇట్స్ గోయింగ్ టు బీ డిఫికల్ట్. ఎందుకంటే ఏపీలో ఎలక్షన్ కోసం అని చెప్పి తెలంగాణ వైపు నుంచి ఎంతమంది వెళ్ళబోతున్నారో తెలియదు. బాగా రష్ ఉండబోతుంది. అయినా సరే మీరు పనిగట్టుకొని క్యాంపుకి రావడం అనేటువంటిది చాలా చాలా ఎంకరేజింగ్గా ఉంది. మీరు కూడా ఈ క్యాంప్ టైంని బాగా ఎంజాయ్ చేశారని చెప్పి అనుకుంటున్నాను నేను. మొదటి రోజు దేని గురించి మాట్లాడాను? యాక్సెప్టెన్స్ గురించి మాట్లాడాను. దేవుడు నన్ను ఉన్నవాడిని ఉన్నట్లుగా ఒప్పుకున్నాడు. ఆయన్ని ఒప్పుకోమని చెప్పి, అంగీకరించమని చెప్పి అడిగాడు. యాక్సెప్టెన్స్ ఇద్దరి మధ్యలోనమాట. యేసుప్రభుకి నాకు మధ్యలో, యేసుప్రభుకి నీకు మధ్యలో. నిన్నేం మాట్లాడాను? అథారిటీ మాట్లాడాను. నాకు సొంతంగా అధికారం లేదు. 2 అధికారాలు మాత్రం ఉన్నాయి. ఒకటి ఏంటంటే దేవుడిది, రెండోది దయ్యాంది, అంటే సాతాన్ది. ఏదో ఒక అధికారం నా మీద పనిచేస్తుంది. ఏ అధికారం కింద ఉండాలి అనేటువంటిది నిర్ణయించుకోవాల్సింది ఎవరంటే నేనే. సాతాన్ అధికారం కింద ఉన్నాననుకోండి, ఇంకా జీవితం నా కంట్రోల్లో లేదు. వాడు ఇష్టం వచ్చినట్లుగా వాడు నన్ను వాడేస్తాడు. నాకు స్వేచ్ఛ లేదు. కానీ అదే ప్రభువు దగ్గరికి వస్తాడనమాట. వచ్చి నా అధికారం కిందకు వచ్చేస్తావా అంటాడు. రా అంటాడు. ఇంకంతే చాలు, జీవితం అంతా స్వేచ్ఛ అనమాట. స్వాతంత్ర్యం వచ్చేస్తుంది. మళ్ళీ లైఫ్ నా చేతుల్లోకి వచ్చేస్తుంది. సరెండర్. ఒక ఆయన ఏమన్నాడంటే, ద సేఫెస్ట్ ప్లేస్ ఆన్ దిస్ ఎర్త్ ఈజ్ సరెండర్ అని అన్నాడు. ప్రపంచంలో అత్యంత భద్రత, సురక్షితమైనటువంటి స్థలం ఏది అని అంటే దేవునికి లోబట్టం అని అన్నాడు. దేవునికి అప్పగించేసుకోవటం అని అన్నాడు. దేవునికి అప్పగించేసుకుంటే అక్కడ ఉన్నటువంటి దయ్యం ఎలా పారిపోయిందో మీకు తెలుసు. ఒక 2000 పందుల్ని ఒక్క మనిషి కోసం అలా వదిలేసేయటం యేసు ప్రభుకి గొప్ప అనిపించలా. ఎవరు గొప్ప దేవుని దృష్టిలో? నేను ఒక్కడనే గొప్ప. నా కోసమే అదంతా. ఇవాళ ఏం మాట్లాడతానని చెప్పాను? అబాయిడింగ్ అని మాట్లాడతానని చెప్పాను.
రోజుకొక స్టోరీ అనమాట. రేపేంటి? అష్యూరెన్స్ అనమాట. ఓకే, అబైడింగ్ గురించి మనం మళ్ళీ ఒక కథ చూద్దాం. లూకాసు వార్త 19వ అధ్యాయం. లూకాసు వార్త 19వ అధ్యాయం అనగానే మీకు స్టోరీ ఎవరిదో గుర్తొచ్చేసేయాలి. ఎవరి స్టోరీ? జక్కయ్య కథ అనమాట. ఎందుకని? చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో, సంవత్సరానికి ఒకసారి VBSలో ఎలా పడితే అలా దాన్ని విచ్చలవిడిగా వాడేసేశారు. నేను మీకు కొత్తగా చెప్పేది ఏముంటుంది అబ్బా దాంట్లో కదా. శ్రావణి నిజమేగా అంటుంది. కొత్తగా చెప్పేది ఏమన్నా నిజమేగా ఏముంటుంది దాంట్లో మాకు తెలియపోతేగా. నిజమే. వాట్ ఏ బ్యూటిఫుల్ స్టోరీ. ఎరికో పట్టణం, యేసుక్రీస్తు కాలంలో ఎరికో పట్టణం చాలా జనసమ్మర్దం ఎక్కువగా ఉండేటువంటి ప్లేస్ అనమాట. గలిలయ ప్రాంతం నుంచి ఈ కింద ఉన్నటువంటి యోదయ ప్రాంతానికి రావడానికి, కపెర్నహూము, నజరేతు ఆ ప్రాంతం నుంచి కింద యెరూషలేం దగ్గరికి రావడానికి దారిలో ఎరికో పట్టణం. ట్రావెలర్స్ అందరూ కూడా, ప్రయాణికులందరూ ఆ ఊరి గుండా వెళ్తూ ఉండేవాళ్ళు. ఇటు నుంచి వెనక్కి వెళ్ళేవాళ్ళు, ఆ ఊళ్ళో ఆగేవాళ్ళు అనమాట. అంటే విజయవాడ హైదరాబాద్ మధ్యలో హైవే మీద హోటల్స్ ఉంటాయి చూసారా, అలా అనమాట. ద హోల్ సిటీ వాజ్ గుడ్ ఫర్ ట్రావెలర్స్. తర్వాత క్లైమేట్ కూడా చాలా బాగుండేదండి. అందుకని హెరోదు రాజు ఏం చేశాడంటే తనకి ఒక ప్యాలెస్ కట్టించుకున్నాడు ఆ దగ్గరలో. తర్వాత చెట్ల నుంచి ఒక జిగురు లాంటిది, బహుశా గుగ్గిలం అనుకుంటున్నాను నేను, అది కారుతూ ఉంటే దాన్ని కలెక్ట్ చేసి దాన్ని రకరకాల వాటికి వ్యాపారంగా వాడేవాళ్ళు. అందుకని వ్యాపారంగా కూడా చాలా పెద్ద ఏరియా అనమాట అది. ఇట్ వాజ్ అ బిగ్ బిజినెస్ సిటీ. సో ఇంత ఇంపార్టెంట్ ప్లేస్ ఇది. ఇలాంటి సిటీస్లో జెరూసలేం కావచ్చు, కపెర్నహూమ్ కావచ్చు, లేకపోతే బెత్లెహేమ్ కావచ్చు, లేకపోతే ఈ జెరికో కావచ్చు, ఇలాంటి ప్లేసెస్లో ట్యాక్స్ కలెక్టర్స్ ఉంటారనమాట. ట్యాక్స్ కలెక్టర్స్ అని అంటే ఏంటంటే ట్యాక్సులు కట్టించుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనకి టోల్ ప్లాజాలు వచ్చినాయి. కారు వచ్చి టోల్ ప్లాజా దగ్గర ఆగగానే గేట్ పడి ఉంటుంది. మన ఫాస్టాగ్ని రీడ్ చేసి మళ్ళీ లిఫ్ట్ అవుతుంది అనమాట. దానికి బ్యారికేడ్ కారు వచ్చేస్తుంది. మన అకౌంట్లోంచి కొంత డబ్బులు కట్ అవుతాయి. పాత రోజుల్లో ఇంత టెక్నాలజీ లేదు. అందుకని గవర్నమెంట్ ఏం చేసేదంటే ట్యాక్స్ కలెక్టర్స్ని అపాయింట్ చేసేది. ఒక ప్రాంతానికి ఒక ట్యాక్స్ కలెక్టర్ ఉండేవాడు అనమాట. వాడు ట్యాక్సులు కలెక్ట్ చేసుకుంటూ ఉండేవాడు. గవర్నమెంట్ ఏం చెప్పేదంటే 1000 రూపాయలు కట్టాలి రబ్బాయి నువ్వు అనేది అనమాట. వీడు ఏం చేసేవాడు అంటే 1500 కట్టించుకునేవాడు. 1000 రూపాయలు గవర్నమెంట్కి కట్టేవాడు. ఆ గవర్నమెంట్ వాళ్ళు వీడికి ఒక 200 రూపాయలు కమిషన్ ఇచ్చేవాళ్ళు. వీడు 500 రూపాయలు, 500 + 200 700 మిగిల్చుకునేవాడు వీడు. ఒక ట్యాక్స్ కలెక్టర్ కాదు, ఈ ట్యాక్స్ కలెక్టర్స్ అందరి మీద చీఫ్ కాంట్రాక్టర్ ఒకడు ఉంటాడనమాట. వాడు ఈ ట్యాక్స్ కలెక్టర్స్ అందరి దగ్గర నుంచి కలెక్ట్ చేస్తుంటాడు వీడు. ఆషామాషి కాదు జీవితం. ఈ ఎరికో పట్టణంలో అలాంటి ట్యాక్స్ కలెక్టర్ ఒకడు ఉన్నాడనమాట. ఇంకా గొప్ప విషయం ఏంటి అని అంటే ఈ కలెక్ట్ చేసేవాడు ఎవడు అని అంటే ఆ ప్రాంత ప్రజల్లో నుంచి ఒకరిని ఎంచుకునేవాళ్ళు. వాడికి ఆ భాష తెలియాలి, ఆ మనుషులు తెలియాలి. అందుకోసం అని చెప్పి ఆ ప్రాంతం అంతా ఎవరుండేవాళ్ళు? యూదులు ఉండేవాళ్ళు. ఎందుకని? ఆ భాష తెలిసిన వాడు కావాలి, ఆ జాతులు తెలిసిన వాడు కావాలి, వాళ్ళ కస్టమ్స్ తెలిసిన వాడు కావాలి, వాళ్ళని మేనేజ్ చేయగలిగిన వాడు కావాలి. అందుకని వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే తెలివిగా రోమన్ గవర్నమెంట్ ఇలాంటి వాడిని ఒకటి పెట్టేవాళ్ళు అనమాట. పెడితే వాడు ఏం చేసేవాడు, వీళ్ళ మీద దొరికిందే అవకాశం అని చెప్పి పిండి పడేసేవాడు అనమాట. సో ప్రజలందరూ వాడిని ఎలా చూసేవాళ్ళు అంటే యాక్ అని మొహం పెట్టేవాళ్ళు వాడిని చూసి. యూ చీట్ అనేవాళ్ళు అనమాట. దొంగవరా నువ్వు అనేవాళ్ళు. నువ్వు వేసుకున్న చొక్కా నా ట్యాక్సేగా అనేవాళ్ళు. వాడు ఏం చేసినా సరే నా ట్యాక్స్ నుంచి కాజేసిందేగా నువ్వు అని అనమాట. సో వాళ్ళలో వాడే కానీ వాళ్ళకి ఏమాత్రం సరిపడినాడు అనమాట వీడు. ఈ ట్యాక్స్ కలెక్టర్స్ సుంకర్లు అంటారనమాట వీళ్ళని. ఈ సుంకర్లో కూడా పెద్ద సుంకరి, గుత్తదారు అంటే కాంట్రాక్టర్ అనమాట వీడు. వీడికి తెలుసు తప్పు చేస్తున్నాను నేను అని చెప్పి. 100 కట్టించుకోవాల్సిన చోట 200 కట్టించుకుంటున్నాను అని చెప్పి తెలుసు వీడికి.
అందుకని దేవాలయం దగ్గరికి వెళితే లోపలికి వెళ్ళడానికి భయం వేసేది వీడికి. దేవుడు తిడతాడేమోనని చెప్పి, దేవుడు రానివుడేమోనని చెప్పి. నేను దేని గురించి చెప్తున్నాను మీకు? ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ ద బ్యాక్ డ్రాప్. ఈ స్టోరీకి వెనక వృత్తాంతం చెప్తున్నాను మీకు. అలాంటి ప్లేస్ అనమాట, అలాంటి పట్టణం ఇది. యేసు ప్రభు ఆ గలిలయ ప్రాంతం నుంచి బయలుదేరి నడుచుకుంటూ వచ్చి ఎరికోని దాటి యెరూషలేంకి వెళ్ళాలి. యెరూషలేం పండగకి వెళ్తున్నాడు అనమాట ఆయన. ఫ్రెండ్స్ అందరితో కలిసి వెళ్ళిపోతున్నాడు. సో ఎరికో వైపుకి అట్లా వస్తూ ఉన్నాడు. ఎరికో వైపుకి వస్తూ ఉంటే మనకి తెలుసు, మీరు హైదరాబాద్లో ప్రతి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఎవరుంటారు? రఘు చెప్పు. బెగ్గర్స్ ఉంటారు. ప్రతి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ కాప్, పోలీసు ఉంటాడో ఉండడం మనకు అనవసరం. ఖచ్చితంగా ఈ 4 దిక్కుల పరుగులు తీసుకుంటా అడుక్కునేటువంటి వాళ్ళు మాత్రం తప్పకుండా ఉంటారు. అలాగే ఎరికో పట్టణంలోనికి ప్రవేశించే ముందు ఈ ట్రావెలర్స్ దగ్గర డబ్బులు అడుక్కుంటా ఒకడు కూర్చుని ఉండేవాడు అనమాట. వాడు అటు కూర్చున్నాడు. ఓ పెద్ద మోత వినబడుతుంది. చాలామంది మాట్లాడుకుంటా అరుచుకుంటా గబగబా నడుస్తున్నారనమాట. పండగ ఇప్పుడు అప్పుడే రాలేదే, పండగ యెరూషలేంలో కదా, ఏంటి వాళ్ళు ఏం జరుగుతుంది అని పక్కన అడిగాడు. అండి ఏమవుతుంది అన్నాడు. అంటే అరే ఆ యేసు అని చెప్పుకుంటున్నారు చూడు, నజరేతు నుంచి వచ్చేవాడు ఉన్నాడుగా, అతను వెళ్తున్నాడు రా అన్నాడు. నిజమా? వాడికి ఒక్కసారి గుండె కదిలిపోయింది అనమాట. అమ్మా అనుకొని గట్టిగా కేకటి మొదలుపెట్టాడు. యేసు దావీదు కుమారుడా అని అరవటం మొదలుపెట్టాడు. అరవటం మొదలు పెడితే పక్కనోడు అరే నోరు మీరా అరవకరా అని అంటున్నారు అన్నమాట. అంటే వాడి మరింత రెచ్చిపోయాడు. దావీదు కుమారుడా అని అరుస్తున్నాడు అనమాట. అరుస్తూ ఉంటే యేసు ప్రభు ఆగాడు. ఆగి పిలవండి అని అన్నాడు. చుట్టూ కిటకిటలాడిపోతుంది జనం. ఎందుకని? అప్పటికే ఆయన పేరు అందరికీ తెలిసిపోయింది. ఆయన ఎలాంటి గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడో అర్థమైపోయింది ప్రజలకి. పాత రోజుల్లో ఇప్పుడున్నటువంటి వారాహి వాహనాలు, లేకపోతే కనుక చైతన్య రథాలు, లేకపోతే ఎలక్షన్ బస్సులు, క్యారవాన్లు పాత రోజులు ఎక్కడోనే లేవుగా. అయ్యగారు రోడ్డు మీద నడుస్తూ ఉంటే అయ్యగారు చుట్టూ పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రియా, బర్తలమి, ఫిలిప్పు వీళ్ళందరూ చేతులు ఇట్లా రోప్ పార్టీ అనమాట. వీళ్ళు అట్లా చేతులు అడ్డం పెట్టి అయ్యగారిని తగులుకోకుండా ఉండండి రా అని చెప్పి తీసుకుని వెళ్తా ఉండేవాళ్ళు. అయ్యగారేమో రోడ్డు మీద ఆగిపోయాడు. మెయిన్ రోడ్డు మీద ఆగిపోయి పిలవండి వాడినారంటే వాళ్ళు పిలుచుకొస్తే యేసుప్రభు అన్నాడు, అరే ఏం కోరుకుంటున్నావు నా దగ్గర నుంచి చెప్పు అని అన్నాడు. అనంటే బాబు ఎందుకు ఆ మాటలే చూద్దాం. 19వ అధ్యాయానికి పైన 40వ వచనం, 18వ అధ్యాయంలో 40వ వచనం. అంతటి యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకుని రమ్మనెను. వాడి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన, నేను నీకు ఏమి చేయగోరుచున్నావు అని అడిగితే వాడు అన్నాడంట, బాబా అన్నాడా? బాబా అనలేదు. అందుకే నేను ఆపేశాను, తప్పు చెప్పడం దేనికని చెప్పి. ప్రభువా చూపు పొందగోరుచున్నాను అన్నాడు. చూపు పొందగోరుతున్నాను అన్నాడు. కళ్ళతోడు అడగలా. ఏమడిగాడు? కళ్ళతోడు అడగలా. ఏమడిగాడు? మళ్ళీ కళ్ళ జోడు అడగలా. ఏమడిగాడు? కళ్ళు అడిగాడు. సూప్ అంటారేంటి? సీప్గా ఫెలోస్ సీపాడు యాక్. నేను ఆన్సర్ చెబుతా ఉన్నాను కదా, దాని నుంచి ఆగాలి మీరు గబుక్కున. ఏమడిగాడు? ప్రభువా కళ్ళు ఇచ్చేసే అయ్యా అని అన్నాడు. ఎవడు కళ్ళు అడుగుతున్నాడు? ఏదో కళ్ళతోడు అడిగితే కానీ పర్లేదు కానీ, లేకపోతే ఎండలో కూర్చుంటున్నాడు క్యాప్ పెట్టుకోవడానికి క్యాప్ అడిగినా పర్లేదు కానీ అన్నాడు యేసు ప్రభు. ఏమన్నాడు తెలుసా? తీసుకోపో అని అన్నాడు. చూపు పొందుము అన్నదాన్ని నా భాషలో చెప్పాను నేను. తీసుకోపో అని అన్నాడు. వాడు అడగటం ఏంటి, ఇయటం ఏంటి? చూపు పొందుము, నీ విశ్వాసము నేను స్వస్థపరిచినని వారితో చెప్పాను.
ఆ నెక్స్ట్ ఇయర్కి కళ్ళు వచ్చేసినాయి వాడికి. ఎప్పుడు వచ్చినాయి? అప్పుడేనా తెలుసు నీకు? బైబిల్ లేదు కానీ ఎదురుగా. ఓ చూస్తున్నావు, సాఫ్ట్ కాపీ చూస్తున్నావా? ఓకే, వెరీ గుడ్. ఎప్పుడు వచ్చినాయి అంటే చూపు? వెంటనే వాడు చూపు పొంది దేవుణ్ణి మహిమపరచుచు ఆయనను వెంబడించను. ప్రజలందరూ అది చూచి దేవుని స్తోత్రము చేసిరి. చుట్టూ ఉన్న వాళ్ళు వీడు లేచాడు, అడిగాడు, కళ్ళు చేసి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఈయన వెనకబడి వెళ్ళిపోతా ఉంటే అందరూ నిర్ఘాంతపోయి జై యేసు మహారాజుకి ఎవడు పలకలేదు. సచ్ మొహాలు చాలా సీపుగా క్రికెట్ ఆడారంట. అక్కడికి వెళ్ళి ఇంకా వాక్యం ఏమంటారు మీరు? వాళ్ళు అరిశారంట గట్టిగా, జై యేసు మహారాజుకి అంటే జై అని అన్నారు. ఈ అరుపులు, ఈ గోల, ఈ అల్లరంతా ఎక్కడికి వినపడిందంటే ఊళ్ళో కనపడింది. ఈ ఊళ్ళో జక్కయ్య అని ఒకడు ఉన్నాడు అనమాట. వీడే చీఫ్ కాంట్రాక్టర్ ఆ ఊరికి. మదించిపోయి ఉన్నాడు అనమాట. ఎన్నేళ్ల నుంచి కాంట్రాక్ట్ పాడుకుని ఉన్నాడు. రిచ్ అంటే రిచ్, ఇంకేనంతే, ధనవంతుడు అనమాట. చూడడానికి మనిషి ఎంతే ఉంటాడు. పొట్టోడు, నేనేం చెప్పట్లేదు, అక్కడ రాసి ఉంది పొట్టోడు అనమాట. కానీ ఊళ్ళో వాళ్ళు వీడికి ఒక టైటిల్ ఇచ్చారు. వీడు పొట్టోడే కాదు, వీడు పాపి అని వాడికి టైటిల్ ఇచ్చారనమాట. పాపి అయిన జక్కయ్య అని అనమాట. ఆ పాపిగాడు ఉన్నాడు చూడండి అనుకునేవాళ్ళు అనమాట. పాపిగాడేనంటే పాపారావు కాదు, పాపయ్య కాదు, జక్కయ్య పేరు పెట్టారు, టైటిల్ ఇచ్చారనమాట. ట్యాగ్ లైన్ జక్కయ్య ద పాపి అని చెప్పి టైటిల్ ఇచ్చేశారు. ఊరు మొత్తం అలానే రికగ్నైజ్ చేశారు. వీడంటే ఎంత అసహ్యం అంటే ప్రజలకి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు చూపిస్తుంది అది కూడా. అరే ఏంట్రా ఈ అల్లరంతా అంటే, యేసు యేసు యేసు. ఏం జరిగిందిరా? ఆడున్నాడు చూడు, అక్కడ కూర్చుని డబ్బులు అడుక్కుంటా ఉంటాడు. ఆడు గుడ్డాడు, ఆడి కళ్ళు వచ్చేసి, కళ్ళు రావడం ఏంట్రా? కళ్ళు వచ్చేసినాయి. ఆడు కూడా ఆయనతో పాటు తిరుగుతున్నాడు. అందుకే అందరూ దేవుడికి జైలు చెబుతున్నారు. అనేటప్పటికీ గుండెల్లో హడావిడి మొదలైందనమాట. అమ్మో, ఈయనెట్లుంటాడు, ఈయన్ని ఒక్కసారి చూస్తే చాలు, అబ్బా కళ్ళు లేనివాడికి కళ్ళు రావటం ఏంట్రా బాబు, నాకు ఇప్పుడు గుడికి వెళ్ళాలంటేనే దిక్కు లేకుండా పోయింది. గుడికి వెళ్తే అందరూ ఏమంటున్నారు? వచ్చాడయ్యా అని అంటున్నారన్నమాట. చాలా చీప్గా చూస్తున్నారు ఇతని వంక. అతనికేమో అది తట్టుకోలేకపోతున్నాడు. అక్కడ నిలబడి ప్రార్థనలు చేసేవాళ్ళు ఏమన్నారంటే, దేవా నేను ఈళ్ళంటి వాడిని కాదని అంటున్నారు. అంత అసహ్యమైపోయింది బతుకు. ఈ యేసు ఎవర్రా నాయన, కళ్ళు ఇవ్వటం ఏంట్రా అంటున్నాడు అనమాట. ఏమైనా సరే ఈయన్ని చూడాలి అనుకున్నాడు. ఈయన చూడాలనుకుని కౌంటర్ వదిలేశాడు, ఆఫీస్ వదిలేశాడు. గబా గబా లేచి రోడ్డు మీదకి పరిగెత్తితే రోడ్డు మీద ఖాళీ ఎక్కడుంది? కిటకిటలాడిపోతుంది రోడ్డు. ఏ కేటీఆర్, కేసీఆర్, లేకపోతే కనుక రేవంత్ రెడ్డి, లేకపోతే అట్లాంటి వాళ్ళు ఎవరైనా రోడ్ షో అంటే కనుక క్యారవాన్, వాహనం వెంబడి వాహనాలు వస్తూ ఉంటాయి. ఇక్కడ వాహనాలు ఏమీ లేవు, పాదయాత్ర. కిటకిటలాడిపోతుంది రోడ్డు అంతా. ఇటు దూరడానికి ట్రై చేశాడు. వీళ్ళకి తెలుసు ఎవడు ఇటు నెట్టాడు ఒకడు. దొరికినోడల్లా మోచేతోటి డొక్క పగిలేలా పొడిసి వదిలిపెట్టారు. అర్థమైపోయింది, నన్ను వీళ్ళు బతకనీరు అనుకున్నాడు అనమాట. ఇలా ఎగిరి చూడాలంటేనేమో పొట్టోడు, జనమేమో చూడనీయట్లేదు. చూడండి ఆ మాటలు ఉన్నాయి అక్కడ. యేసు ఎవరో అని చూడగోరి, 3వ వచనం అనమాట. ఎవరో అని చూడగోరిను కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాను. నాలాంటి వాడు అయితే ఏం చేస్తాడు తెలుసా? మళ్ళీ ఇంకోసారి చూసుకోవచ్చులే అని వెళ్ళిపోయి మళ్ళీ ఫ్యాన్ వేసుకుని ఏసీ వేసుకుని హాయిగా అట్లా కూర్చుంటాను నేను. జక్కయ్య అట్లాంటి వాడు కాదు, ఏమైనా సరే చూడాలి అనుకున్నాడు.
అటు ఇటు చూశాడు, వీళ్ళు ఎవరు తప్పుకోవట్లా, పో అండిరా అని అన్నాడు. ఎందుకని? మనోడి దగ్గర చాలా ప్లాన్లు, స్కీములు, స్కాములు చాలా ఉన్నాయి. అప్పటికే బాగా స్కాములు చేసినాడు కదా, మంచి తెలివితేటలు ఉన్నాయి. ఈ రూట్ని వెళ్తున్నాడనంటే ఇలా వెళ్ళిన తర్వాత ఒక అడుగులు దాటిన తర్వాత ఎడం పక్కకి తిరుగుతాడు. ఎడం పక్కకి తిరిగి కొంచెం ముందుకెళ్తే అక్కడ ఖచ్చితంగా రోడ్ షో ఆగాల్సిందే, సెంటర్ అనమాట, చౌరస్తా అనమాట అనుకున్నాడు అనమాట మనసులో. అనుకొని చూసుకో అనుకొని గబుక్కిన చిన్న గల్లీలో నుంచి ఇట్లా అడ్డం తిరిగి గబగబా వెళ్ళిపోయాడు. ఇంకా రాలా రోడ్ షో అక్కడికి. వచ్చేటప్పటికి అడ్డు ఇటు చూశాడు, మంచి దిట్టమైన చెట్టు ఒకటి ఉంది. చెట్టు ఎక్కిశాడు. చెట్టు ఎక్కుతా ఉంటే ఒరే పోటోడా పడతావురా అని అన్నాడు అనమాట గుంపులో నుంచి ఒకడు. అక్కడికి మిగిలిన వాళ్ళు కూడా వస్తున్నారు నెమ్మదిగా. అంబేద్కర్ కాలేజీ ప్రిన్సిపాల్ ఈ తోటలో ఏదైనా మామిడి చెట్టుకి ఏలాడడం కనుక మీరు చూస్తే ఏమంటారు? ఈడేం ప్రిన్సిపాల్ రా అని అంటారు. అరే నువ్వు అసలు నిజంగా ప్రిన్సిపాల్ వినరా అని అంటారు. ఈడు పొట్టోడు రిచ్ ఫెలో కాంట్రాక్టర్, చీఫ్ కాంట్రాక్టర్. అది కూడా ఈడు మంచి దిట్టమైనటువంటి బట్టలు వేసుకుని ఉన్నాడు. పరిగెత్తుకుంటా వచ్చి చెట్టు ఎక్కుతున్నాడు జనంలో పడి. ఎంత షేమ్ చూసారా? పట్టించుకోవాలా. ఏం కావాలి జీవితానికి? యేసుక్రీస్తుని చూస్తే చాలు, అంతే. ఇంకా యేసుక్రీస్తుని చూస్తే చాలు. చెట్టు ఎక్కేసి కూర్చున్నాడు. రోడ్ షో, పాదయాత్ర దగ్గరికి వస్తా ఉందన్నమాట. అలా వస్తా యేసుక్రీస్తు నడుస్తున్నాడు. ముందు జనం ఉన్నారు, వెనక జనం ఉన్నారు, చుట్టూ జనం ఉన్నారు. రోప్ పార్టీ కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు అటు ఇటు. యేసుక్రీస్తు రావటం ఎక్కడికి వచ్చాడు? చెట్టు దగ్గరికి వచ్చాడు. చెట్టు దగ్గరికి వచ్చి అబ్బాయిలు ఒక రాయి పక్కన పెట్టండి రా, ఇక్కడ నిలబడి కొద్దిసేపు రోడ్ షోలో ప్రసంగం చెబుతాను అనలా. వచ్చి ఇట పైకి చూశాడు అన్నమాట. చాలా మందికి వాడు అక్కడ కూర్చున్నాడని తెలిసి ఉండదు బహుశా. యేసుక్రీస్తు పైకి చూస్తాడు, అందరూ పైకి చూస్తారు. పైకి చూస్తే ఈడు కూర్చుని ఉన్నాడు ఇక్కడ. వీడి ఉడత మొహం అని. మరి ప్రజలకి వాడండి అంత కచ్చి, పనికి మాలిన తిట్లన్నీ తిట్టగలరు వాడిని. వీడేంట్రా పైన కూర్చున్నాడు నవ్వుతున్నారు అని. ఎందుకు నవ్వుతున్నారో తెలియదు. వాడు అక్కడ కూర్చునుంటే నవ్వు వచ్చింది ప్రజలకి. నవ్వుతూ ఉండుంటారు, ఎగతాళి చేస్తుంటారు. లోకేష్ లాగా విజిల్స్ వేసి ఉంటుంటారు. నాకు తెలియకుండా ఎవరో చేతులు అడ్డం పెట్టుకుని నోటికి కూ అంటారు చూడండి, అవి కూడా చేసి ఉంటుంటారు. ఈడేమో సిగ్గుపట్ల బెత్తర చూపులు చూస్తున్నాడు, కిందకి డేటా చూస్తున్నాడు. ఈయన యేసుక్రీస్తు అనుకుంటున్నాడు అనమాట. యేసుక్రీస్తు అంటే పైకి చూశాడు. పైకి చూసి ఏం జకయా అని అన్నాడు. గుండె ఆగిపోయింది ఒక్కసారి. ఏంటి మొదటి డౌట్ ఏంటి? ఈయనకి నా పేరు ఎటు తెలుసు? అందరూనేమో వీడు పాపి, వీడు సొంకరి, వీడు దొంగ, వీడు మా మీద బతుకుతున్నాడు, వీడి ఇల్లు మొత్తం మా డబ్బులే అని తిడతా ఉంటే ఈయన దగ్గరకు వచ్చి నిలబడి పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఏ సుధీర్ అంటున్నాడు అనమాట. మన విలేజెస్లో ఈ జక్కయ్య పేరుని అరే జకిగా అంటారు, లేకపోతే అరే పొటోడా అంటారు. యేసుక్రీస్తు ఇలాంటి నామిన్క్లేచర్ వాళ్ళ, ఇంత చీప్ లాంగ్వేజ్ వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు జక్కయ్య అని అన్నాడు అనమాట. జక్కయ్య నివ్వెరపోయి ఉంటాడు. ఊహించుకోండి, రోడ్ షోలో ఇలా వెళ్తూ ఉండగా కేసీఆర్ అకస్మాత్తుగా నువ్వు కనపడి ఇట్లా చెయ్యుపుతావంటే అదిగో ఆ బ్లూ టీషర్ట్ ఇటు రానన్నాడు అనుకోండి, రాజేష్కి డౌట్ అనమాట. నన్నేనా అని చెప్పాడు. అసలు ఆ బ్లూ టీషర్ట్ అనకుండా రాజేష్ రానన్నాడు అనుకోండి కేసీఆర్, ఇంకా చూసుకోండి అన్ని వీడియో కెమెరాస్, స్టిల్ కెమెరాస్ రాజేష్ వైపుకి. ఒకడు వీలుంటే కనుక రేవంత్ లాంటోడు వెనక నుంచి ఏం చేస్తాడనంటే ఇదిగో ఇటు పక్కన కేసీఆర్ తల, కేసీఆర్ వైపు నుంచి షాట్, లాంగ్ షాట్. జక్కయ్య నిర్ఘాంతపోయాడు. ఆశ్చర్యంగా చూస్తుంటే యేసు అన్నాడు,
జక్కయ్య తొందరగా దిగు అని అన్నాడు. తొందరగా దిగు. ఎందుకు దిగాలి? నువ్వు పైన కూర్చుంటే బాగలేదని కాదు, తొందరగా దిగు. ఎందుకంటే నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. ఈ రాత్రికి మీ ఇంట్లోనే నా స్టే అని అన్నాడు అనమాట. జక్కయ్య పిలిచాడా? జక్కయ్య చూస్తే చాలని చెట్టెక్కాడు. జక్కయ్య చూస్తే చాలని చెట్టెక్కితే యేసుప్రభు వచ్చానంటాడు, ఇవాళ నైట్ మీ ఇంట్లోనే. అంటే అర్థం ఏంటి? మీ ఇంట్లో నువ్వు నాకు భోజనం పెట్టాలి, ఈ రాత్రి నేను మీ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటాను, పొద్దున్నే లేచి యెరూషలేము వెళ్ళిపోతాను. అందరూ వింటున్నారనమాట. వా, వీడింటికి వెళ్తానంటాడేంటి? ఏమన్నా దిమాగ్ ఖరాబ్ అయిందా? బుద్ధి లేదా? ఏదో మంచోడు అనుకున్నాము, కళ్ళిస్తే మంచోడు లేను అనుకున్నాము, ఏళ్ళకెళ్ళకి వీడింటికి వెళ్తాడేంటి అనుకొని గొనగడం మొదలుపెట్టారు. జక్కయ్యకి ఏం వినపడ్డంలా. జక్కయ్యకి ప్రపంచంలో ప్రస్తుతం ఒకే ఒక దృశ్యం, యేసుప్రభు ఒక్కడే కనపడుతున్నాడు. ఇంటికి వస్తానంటున్నాడు జక్కయ్య అంట. అతడు త్వరగా దిగి, అసలు ఎలా జారాడో తెలియదు. కోతిలాగా జారాడు, ఉడతలాగా జారాడో మనకు తెలీదు. కానీ తొందరగా దిగేశాడు చెట్టు మీద నుంచి. దిగేసి అయ్యగారి మొహంలో కట్టదొస్తున్నాడు అనమాట. ఈయనేంటి నాకు పేరుతో పిలిచాడు, మా ఇంటికి వచ్చేస్తానంటున్నాడు, ఏం తెలియట్లా, ఒళ్ళు తడబడిపోతూ ఉంటుంది బహుశా. అయ్యా రండయ్యా రండయ్యా, ఇటు పక్కగా నడిచి ఉంటాడు. ఎందుకంటే ఆయన మొహం చూడడమే సరిపోతా ఉంది. ఇంటికి తీసుకెళ్ళిపోయాడు అనమాట. ఇంటికి తీసుకుని వెళ్ళిపోయి మంచి హంగు ఆర్భాటంతో మంచి విందు ఏర్పాటు చేశాడు అయ్యగారికి. యేసుక్రీస్తు ఆయన ఫ్రెండ్స్ అందరూ చక్కగా కూర్చొని తింటున్నారన్నమాట. యేసుక్రీస్తు వంకే చూస్తున్నాడు, ఆయన మాట్లాడే మాటలే వింటున్నాడు. ఇలా చూస్తున్నాడు, ఏదో ఉంది, ఏంటి ఈయన నా ఇంటికి వచ్చాడేంటి, నాలంటుడి ఇంటికి వచ్చాడేంటి ఈయన, నేను అడగకుండా నా ఇంటికి వచ్చాడేంటి, నన్ను గుర్తుపట్టాడేంటి, నా పేరు పిలిచాడేంటి, ఆయన మాటలే వింటున్నాడు. అక్కడక్కడ జరిగిన సంఘటనలన్నీ గుర్తు చేసుకుంటూ ఉండుంటాడు బహుశా. ఇంకా యేసుక్రీస్తు ఆయనతో కూర్చొని తింటున్నాడు, వడ్డిస్తున్నాడు మనకు తెలీదు. పక్కన పెట్టేశాడు, లేచి నిలబడ్డాడు అందరిలో. ఈడేంట్రా లేచి నిలబడ్డాడు మధ్యలో అనుకుంటున్నారు అందరూ. మంచి హంగామాగా భోజనం నడుస్తాడు, మధ్యలో లేచి నిలబడ్డాడు ఏంటి? నిలబడి అన్నాడంట. ఈలోపు జనం ఏమంటున్నారు చూసారు 7వ వచనంలో, ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళిందని చాలా సనుక్కొండ్రి. ఎవరి గురించి సనుక్కుంటున్నారు వీళ్ళు? జక్కయ్య గురించి సనుక్కోవటంలా, యేసుక్రీస్తు గురించి సనుక్కుంటున్నారు, తిట్టుకుంటున్నారు. చే అంతకుముందేమో ఈయన బట్టి దేవుణ్ణి మహింపరిచారంట, ఇప్పుడేమో ఈయనేంటి ఇట్లాంటి పిచ్చి పని చేశాడు ఏబే అంటున్నారు. మనుషులది ఏముంది? గాలి ఎటు వీస్తే అటు మాట్లాడతారు జనం. జక్కయ్య ఈ మాటలన్నీ వింటానే ఉన్నాడు, ఇదంతా చూస్తానే ఉన్నాడు. అకస్మాత్తుగా లేచి నిలబడి అన్నాడు. ఏమని పిలిచాడు చూసారా? ఏమని పిలిచాడు? 8వ వచనంలో జక్కయ్య నిలువబడి ఏమని పిలిచాడు? ఇదిగో ప్రభువా అని అన్నాడు అన్నమాట. ప్రభువా అని అన్నాడు. యూదులు ఎవరిని పడితే వాళ్ళని లార్డ్ అని పిలవరు, యజమాని అని పిలవరు, ప్రభు అని పిలవరు. ఎవరిని పడితే వాళ్ళని పిలవరు. వాళ్ళ దృష్టిలో ప్రభువు అంటే ఎవరు అని అంటే యెహోవా, దేవుడు మాత్రమే ప్రభువు వాళ్ళ దృష్టిలో. జక్కయ్యకి అంత నాలెడ్జ్ ఉందంటారా అని మీరంటే తర్వాత మనం మాట్లాడేదాన్ని బట్టి మనకు అర్థమవుతుంది, మనం చదివేదాన్ని బట్టి. ఏమన్నాడు చూసారా? ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకి ఇచ్చేస్తా అని అన్నాడు అనమాట. బయట ఉన్న వాళ్ళందరూ జక్కయ్యకి జై అని మొదలు పెట్టిపోయారన్నమాట. ఎందుకని? సగం డబ్బులు మనకు వచ్చేస్తాయి. ఇంకా సంక్షేమ పథకం ఆఫ్టర్ సంక్షేమ పథకం, జక్కయ్య అన్న పథకం. ఇప్పుడు ఆగిపోకుండా మళ్ళీ ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చాడు.
నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లింతును. ఎవడి దగ్గరైనా నేను డబ్బులు గాజేస్తుంటే, మోసం చేస్తుంటే, అన్యాయం చేస్తుంటే 100 రూపాయలు గాజేస్తే 400 రూపాయలు ఇస్తాను. ఊరికి నేను నోటికొచ్చిన మాట కాదు, ధర్మశాస్త్రంలో ఉందన్నమాట. ఒక గొర్రెని ఎవరి దగ్గర నుంచి అయినా గాజేస్తే 4 గొర్రెలు ఇవ్వాలి వాడికి నువ్వని చెప్పి ఆ ప్రిన్సిపల్ని అప్లై చేసుకుని ఎవరికైనా నేను నష్టం చేస్తుంటే 4 ఇంతలు చెల్లిస్తానని అంటున్నాడు. ప్రభు డిక్లేర్ చేశాడు అనమాట. ఏమని డిక్లేర్ చేశాడు యేసు ప్రభు? ఇతడును అబ్రహాం కుమారుడే, ఎందుకంటే నేడు ఈ ఇంటికి, నేడు ఇతనికి అన్నాడా, లేకపోతే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ప్రభు డిక్లేర్ చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు మన దగ్గరికి ఎందుకు వస్తాడంటే మనతో ఉండడానికి వస్తాడు, మనలో ఉండడానికి వస్తాడు. జగన్ వస్తాడు రోడ్డు మీదకి, అలా వెళ్తూ ఉంటే ఇవాళ నైట్ మీ ఇంట్లో ఉంటాను అన్నాడు అనుకోండి, ఒక 3 నెలల ముందు, కనీసం 1 నెల ముందు మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సెక్యూరిటీ వాళ్ళు మన ఇల్లు కంట్రోల్లోకి తీసుకుంటారు. ఎంతసేపు ఉంటాడు? మహా ఉంటే ఒక 20 నిమిషాలు, కాఫీనో టీనో వాళ్ళే తీసుకొచ్చుకుంటారు. మన ఇంటికి వచ్చాడు అంతవరకే, కానీ వాళ్ళదే ఫుడ్ తాగేసి మళ్ళీ లేచి వెళ్ళిపోతాడు. మహా అయితే కనుక ఒక్క ఫోటో సార్ అంటే ఫోటో అని అంటాడు అనమాట, అంతే. యేసుక్రీస్తు అలా వచ్చి ఒక సెల్ఫీ షాట్కి నిలబడి వెళ్ళిపోయే రకం కాదు. ఆయన ఎందుకు వస్తాడు అని అంటే మనలో ఉండడానికి వస్తాడు, మనతో ఉండడానికి వస్తాడు. ఎక్కడుంటే అక్కడ ఉంటాడు. నీ జీవితం ఎలా ఉంటే అలాంటి పరిస్థితుల్లో నీ దగ్గరికి వస్తాడు. నీతోనే ఆయన నివాసం. కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది మనకి. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది అనమాట, బ్రష్ చేసుకోకుండా మీ నోటి గాలి మీరు ఎప్పుడైనా పీల్చుకున్నారా? అంటే పళ్ళు తోముకోకుండా మీ నోటి గాలి మీరు ఎప్పుడైనా పీల్చుకున్నారా? పోనీ అంతెందుకు, కోడిగుడ్డుతోటి అన్నం తిన్న తర్వాత 1 అరగంట తర్వాత మీ నోటి స్మెల్ని మీరు ఎప్పుడైనా చూసుకున్నారా? చచ్చిపోదాం అనిపిస్తుంది. ఇది నా నోరేనా అనిపిస్తుంది. మన నోటి దగ్గరగా ఎవడైనా వస్తే వాడికి వేరే పాయిజన్ అక్కర్లేదు. నాకు అనిపిస్తుంది, మామూలు నోటి స్మెల్లే నాకు పడదు నా బ్రతుకులో, అసలు నా హృదయంలోకి వచ్చి ఉంటానంటాడేంటి ఈయన? నా హృదయంలో ఉండే కుళ్ళు ఏంటో ఆయనకి తెలుసా? నేను ఎప్పుడూ ఒక ఎనాలజీ చెప్తాను. నేను మాట్లాడుతూ ఉండగా కొంతకాలం నుంచి వింటున్నటువంటి పిల్లలకి తెలుసు. మన మెదడుకి, మన తలకి ఇలా ఒక హెడ్ గేర్ పెట్టి ఆ వైర్లు తీసుకుని వెళ్ళి ఒక స్క్రీన్కి పెట్టి, ఇదిగో ఇంత స్క్రీన్కి పెట్టి మీరు అలా కూర్చోండి సార్ అని చెప్పి బటన్ ఆన్ చేస్తే ఇక్కడికి వచ్చే ప్రతి ఆలోచన స్క్రీన్ మీదకి వస్తుంది అనుకోండి. ఎంతమంది కనెక్ట్ చేసుకుంటారు ఆ స్క్రీన్కి? చేతులు ఎత్తొచ్చు. కనెక్ట్ చేసుకుంటాం మనం. ఏమేచి, ఎందుకని? మన మనసులో ఉండేటువంటి వికృతమైన ఆలోచనలు ఎవరికైనా తెలిసిపోతాయేమోనని భయం. యేసుక్రీస్తుకి నా మనసులో ఉండే వైపరీత్యాలన్నీ తెలుసు, నా వికృతమైన ఆలోచనలన్నీ తెలుసు, నా దరిద్రం అంతా ఆయనకి తెలుసు. స్టిల్ ఆయన ఏమంటున్నాడు? I will come to you, I will come into you, I want to stay with you. నీతో ఉంటానంటాడేంటి? నాతో ఉంటానంటాడేంటి?
యేసుక్రీస్తుని గనుక నువ్వు సంతోషంతో రా వచ్చేసేయి, నా బతుకులోకి వచ్చేసేయి అని నువ్వు చేర్చుకుంటే ఏం జరుగుద్దో తెలుసా? ఇప్పుడు నీకు కొత్త కోరికలు మొదలవుతాయి. ఏంటి కొత్త కోరికలు? BMW కారు కావాలి అనా? నాకు ఈ కార్లు వద్దయ్యా, నాకు ఈ ఇళ్ళు వద్దయ్యా, నాకు ఈ ఫామ్ హౌస్లు వద్దయ్యా, ఉన్నదంతా తీసి వాళ్ళకి ఇచ్చేస్తానయ్యా. ఎవరున్నారు నాతో? నువ్వు ఉంటే చాలు. జక్కయ్య అదే అంటున్నాడు. జక్కయ్య అదే అంటున్నాడు. జక్కయ్య యేసుక్రీస్తు వంక చూస్తున్నాడు, యేసుక్రీస్తు జక్కయ్య వంక చూస్తున్నాడు. జక్కయ్యని యేసుక్రీస్తు స్వీకరించాడు, జక్కయ్య యేసుక్రీస్తుని హత్తుకున్నాడు. ఇప్పుడు జక్కయ్య తపనంతా ఒకటే, ఏంటంటే ఈయనకి తగినట్టుగా బతికితే చాలు, ఇంకేం అక్కర్లా. నాకు ఆస్తి వద్దు, నాకు మంచి పేరొద్దు, నాకు చెడ్డ పేరొద్దు, నాకు అంతస్తు వద్దు, నాకు బిజినెస్ వద్దు, నాకు కాంట్రాక్ట్ వద్దు, ఉన్నదంతా బయటికి ఇచ్చేసినా సరే అక్కర్లేదు, నాకేమీ ఇబ్బంది లేదు, నాకు ఈయన ఉంటే చాలు. యేసుక్రీస్తు ప్రభు మనతో ఉండడానికి వస్తే మన మధ్యలో ఇంట్రాక్షన్ జరుగుతుంది. కెమికల్ రియాక్షన్ లాంటిది జరుగుద్ది. ఆయన లక్షణం మనకు రుద్దుకుంటుంది. మల్లెపూలు ఒక క్లాత్లో కనుక చుట్టి కొంతసేపు అక్కడ పెట్టిన తర్వాత మల్లెపూలు తీసి పక్కన పెట్టి ఆ క్లాత్ స్మెల్ చేస్తే మంచి సువాసన వచ్చినట్టుగా యేసుక్రీస్తు మన జీవితంలోకి వస్తే మన జీవితం యేసుక్రీస్తు రంగు, రుచి, వాసన అల్లుకుపోతాయి. జనం ఏమనుకుంటున్నారో పట్టించుకోవడం లేదు. ఎదురుగా ఉన్నటువంటి యేసుక్రీస్తుని యేసు అని పిలవడం లేదు, ప్రభు అని అంటున్నాడు. నువ్వే యజమానివి నా బతుక్కి. మాట తీరులో మార్పు వచ్చేసింది, విలువల్లో మార్పు వచ్చేసింది, కోరికల్లో మార్పు వచ్చేసింది, తపనలో మార్పు వచ్చేసింది, ఆరాటంలో మార్పు వచ్చేసింది. తనకున్నటువంటి మొత్తం పోయినా పర్లేదు, యేసుక్రీస్తున్నాడు చాలు. ఇంకా ఎందుకు డబ్బులు కూడగడతాడు? రేపుడికి మిగులు తీయమని చెప్పి, ఒక 10 తరాలకి మిగులు తీయమని చెప్పి. నేను ఎప్పుడూ ఒక స్టోరీ చెప్తా ఉంటాను. నేను 1987లో అంబేద్కర్ కాలేజీలో పనిచేయడానికి తెనాల్లో అడుగు పెడితే నాకు లోకల్ ఫ్రెండ్స్ ఒక అతను చూపించారనమాట. మురికి పట్టిన లుంగి ఒకటి కట్టుకొని, మురికి పట్టిన చొక్కా ఒకటి వేసుకొని, గడ్డం కొంచెం నెరిసి తెల్లగా నల్లగా ఉన్నటువంటి జుట్టంతా మురికిగా ఉండి ఒక అతను కనపడ్డాడు అనమాట. అతను చూడు గుర్తుపెట్టుకొని అన్నారు. ఏంటి విషయం అని అన్నాను. వాళ్ళు రహస్యంగా చెప్పారు, వాళ్ళ నాన్నకి 100 ఎకరాలు. వాళ్ళ నాన్న ఎప్పుడు అనేవాడంట, నా కొడుక్కి 100 ఎకరాలు ఇస్తాను, సంవత్సరానికి ఎకరం అమ్మినా సరే 100 ఏళ్ళు రాజాలాగా బతుకుతాడని అన్నాడంట. అని కొడుక్కి 100 ఎకరాలు ఇచ్చేసి వెళ్ళిపోయాడు ఆయన. వీడు నాన్నని మించిన తెలివైనోడు. సంవత్సరానికి 10 ఎకరాలు అమ్మాడు. 10 ఏళ్లలో 100 ఎకరాలు పోయింది. ఇప్పుడు రోడ్డున పడ్డాడు. జక్కయ్యకి ఆ విషయం అర్థమైంది. ఈ లోకంలో డబ్బు అక్కర్లేదు, జనం దగ్గర మంచి పేరు చెడ్డ పేరు అక్కర్లేదు, నాకు నేను ఊహించిన దానికంటే గొప్పగా యేసయ్య నా బతుకులోకి వచ్చేసాడు, ఇంకా నాకేం అక్కర్లేదు. యేసు ప్రభు ఏమన్నాడంటే జక్కయ్య భుజం మీద చెయ్యేసాడు అనమాట. జక్కయ్య భుజం మీద చెయ్యేసి వీడు మనోడేరా అని అంటున్నాడు అనమాట. వీడికి ఒక్కడికే కాదురా రక్షణ వచ్చింది, వీడు మారాడు కాబట్టి వీళ్ళ ఫ్యామిలీ అంతా మారిపోయినట్టే, వాళ్ళందరూ సేవ్డ్ అనమాట, రక్షించబడ్డారు వాళ్ళు. యోహాను స్వార్తలో యోహాను అంటాడు, యేసుప్రభు చెప్పిన మాటలు చెప్తాడనమాట. మీరు నా యందును నేను మీ యందును నిలిచియుండి నీడల, నా మాటలు మీ యందు నిలిచియుండి నీడల, మీరు నా ప్రేమ యందు నిలిచియుండి నీడల. యేసుక్రీస్తు ప్రభు నీ బతుకులోకి వస్తే, నువ్వు యేసుక్రీస్తు ప్రభువులోకి నెమ్మదిగా 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 చేరుతా ఉంటే
ఎవరి పోలికలు వచ్చేస్తూ ఉంటాయి నీకు? యేసుక్రీస్తు పోలికలు వచ్చేస్తూ ఉంటాయి. రాత్రి నా స్టోరీ చెప్పానుగా, మా అక్క ట్రైన్లోంచి దిగేటప్పటికి ఎదురుగా నిలబడ్డాను అనమాట. నేను ఇట్లాగో మా అక్కకి చెప్పాలి, నేను ఆశ ఏంటంటే, అక్క నేను యేసుప్రభు నమ్ముకున్నానని చెప్పాలి. మా అక్క గుమ్మలో నుంచి నా మొహం చూసి ఈ యేసుప్రభు నమ్ముకున్నాడు అనేసింది. ఎందుకంటే నా ముఖం మీద పశువు లక్షణాలు లేవు, ఇంకా నా ముఖంలో మార్పు ఆమెకు అర్థమవుతా ఉంది, తెలిసిపోతా ఉంది. వీళ్ళలో ఏదో మార్పు వచ్చేసింది. ఎరుకో పట్టణం యావత్తు నివ్వెరపోయి ఉంటుంది. ఇంటి చుట్టూ పేదోళ్ళందరూ, డబ్బులున్న వాళ్ళందరూ చేరారు. పార్టీ జరుగుతూ ఉంది. విందు పెట్టాడనమాట జక్కయ్య. అందరూ సగం డబ్బులు పేదోళ్ళకి అన్న వార్త బయటికి వెళ్ళిపోయేటప్పటికి కంగారు పడిపోయి ఉంటారు. నిజమేనా 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 ఆశ్చర్యపోయి ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువుతోటి నీ ఇంటరాక్షన్ పెరిగినట్లయితే నీ బతుకులో ట్రాన్స్ఫర్మేషన్ మొదలవుతుంది. నువ్వు రూపాంతరం చెందడం మొదలు పెడతావు. చూసిన వాళ్ళు అంటారు, ఏంటి ఇంతకు ముందులా లేవేంటి అని అంటారు. ఇంతకు ముందు లాంటి మాటలు మాట్లాడటం లేదేంటి అని అంటారు. ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రణాళికలు ఇవ్వేంటి అని అంటారు. నీ ప్రవర్తనలో తేడా వచ్చిందే అంటారు. ఏంటి నువ్వు కొత్త రకం బ్యాచ్ తోటి సహవాసం చేస్తున్నావు, ఫ్రెండ్షిప్ చేస్తున్నావు అంటారు. ఏంటి నీ పాత ఫ్రెండ్స్ తోటి కలవటం లేదని అంటారు. నీకు తెలుసు రీజన్ ఏంటో. ఏంటి రీజన్? జీసస్ ఈజ్ ఇన్ యువర్ లైఫ్ అండ్ యు ఆర్ ఇన్ హిమ్. నీలో ఆయన మాటలు పనిచేస్తున్నాయి. ఇంట్రాక్షన్ ఎందుకన్నా నేను, యేసుక్రీస్తేమో జక్కయ్యతో మాట్లాడుతూ ఉంటే జక్కయ్య వింటా ఉన్నాడు, జక్కయ్య యేసుక్రీస్తుతో మాట్లాడుతూ ఉంటే యేసుక్రీస్తు వింటా ఉన్నాడు. ఇంట్రాక్షన్ జరుగుతుంది. Go to him every day, every moment. Talk with him. Listen to him. ఎవరితో? యేసుక్రీస్తు. జక్కయ్యతోటి ఏ విధంగా ఇంటరాక్షన్ చేశాడో యేసుక్రీస్తు ఇవాళ కూడా ఇంటరాక్షన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు నీతో. హీఈస్ వెయిటింగ్, హీఈస్ జస్ట్ వెయిటింగ్. నువ్వు ఈ సెల్ ఫోన్లు, ఈ హడావుడి, ఈ గందరగోళాలన్నీ పక్కన పడేసి ఆయన మాటలు ఏమైనా వింటావా అని చెప్పి ఆయన ఎదురు చూస్తున్నాడు. వాళ్ళతో వీళ్ళతో మాట్లాడడం ఆపేసి నువ్వు ఆయనతో మాట్లాడతావా ఎదురు చూస్తున్నాడు ఆయన. రోజు మొత్తం మీద యేసుక్రీస్తుతోటి ఎంత సమయం గడుపుతున్నారు? రోజు మొత్తం మీద యేసుక్రీస్తు మాటల్ని ఎంత శ్రద్ధగా వింటున్నారు? రోజు మొత్తం మీద యేసుక్రీస్తుతోటి శ్రద్ధగా మీ హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు ఎంత చెప్తున్నారు ఆయనకి? అబాయిడింగ్ అంటే అది అర్థం. అంతకుముందు డబ్బును ప్రేమించిన వాడు ఇప్పుడు డబ్బును ప్రేమించట్లా. ఎందుకంటే ప్రభువుని ప్రేమిస్తున్నాడు. ఇంతకుముందు రోమా ప్రభుత్వానికి విధేయత చూపించేవాడు ఇప్పుడు రోమా ప్రభుత్వం అక్కర్లేదు తీసి అవతల పడేస్తాడు. ప్రభువుకి విధేయత చూపిస్తున్నాడు. యువర్ ఎవ్రీడే లైఫ్ అండర్గోస్ ఎ ట్రాన్స్ఫర్మేషన్. నీ అనుదిన జీవితంలో మార్పు వచ్చేస్తుంది. నువ్వు చూసే చూపులో మార్పు వచ్చేస్తుంది. నీ అలవాట్లో మార్పు వస్తుంది. అకస్మాత్తుగా నువ్వు ఫ్రెండ్స్ తోటి కూర్చుని పాత రోజుల్లాగా బాతాకాని వేద్దాం అనుకుంటే, కబుర్లు చెప్పుకుందాం అనుకుంటే, టీ తాగుతూ సరదా చేద్దాం అనుకుంటే సడన్గా ఏదో యేసుక్రీస్తు మాట ఒకటి గుర్తొస్తుంది. అంతే, నువ్వు రాగిపోద్ది. నీకే అర్థమైపోతూ ఉంటుంది, నో చేయకూడదు నేను ఇట్లాగూ. అబాయిడింగ్ అని అంటే అర్థం ఏంటి అని అంటే యేసుక్రీస్తుతో నివాసం చేయడం, ఆయన నీతో నివసించేలా అలౌ చేయడం, అనుమతించడం. ఆయన పక్కనే ఉన్నటువంటి పాస్టర్ అన్న చూస్తున్నాడు, ఆయన కోసం ఉన్న బైబిల్ చదువుదామని అనుకో మనం. ఇప్పుడు యేసే నాతో ఉన్నాడు, ఆయన మాటలు కొద్దిసేపు వింటే బాగుంటుంది. ఎవరికి చెప్పుకోలేని విషయాలు ఉంటాయి. ఒకసారి వేరే దేశంలో ఉన్నాను, ఆ పనంతా అయిపోయింది. ఆ సాయంత్రం ఫ్లైట్ ఎక్కాలి నేను. అక్కడ నుంచి ఒక 20-24 గంటల ట్రావెల్ అనమాట. 2 ఫ్లైట్స్ మారి ఇండియాకి రావాలి. సరే, నాకేమో గడగడలాడిపోతున్నాను, భయం వేస్తుంది.
అంతకుముందు చాలాసార్లు వెళ్ళొచ్చాను. ఆ పూట ఏంటో విపరీతమైన భయం వేస్తుంది అనమాట. ఎటు తిరుగుతున్నాను, మొత్తం బ్యాగ్ అంతా సర్దేసి రెడీగా ఉంది. ఆ సాయంత్రం కారు వస్తుంది, ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలి. ఈలోపు మధ్యాహ్నం అనమాట. ఎటు తిరుగుతున్నాను, భోజనం చేశాను, ఎటు తిరుగుతున్నాను, అక్కడెక్కడ తిరుగుతున్నాను. నాకు అర్థమైంది నాకు భయం వేస్తుందని చెప్పి. ఆ పెద్ద ట్రైనింగ్ ఫెసిలిటీ అనమాట. దానిలో నేను తిరుగుతున్నటువంటి కారిడార్లో చాపెల్ ఉంటుంది అనమాట. చిన్న ప్రేయర్ రూమ్ ఉంటుంది. ఎప్పుడైనా ప్రేయర్ చేసుకోవాలనిపిస్తే గబుక లోపలికి వెళ్ళి ప్రేయర్ చేసుకోవచ్చు. ఎవరి డిస్టర్బెన్స్ ఉండదు. చిచ్చి ఎంతసేపు ఏంటి అని చెప్పి గబగబా లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళి షూస్ తీసేసి పక్కన పడేసి మోకరించి ఒక్కటే లైన్, ప్రభువా ఏంటో చాలా భయంగా ఉంది ప్రభువా అని అన్నాను. నాకు అర్థమవుతుంది నా బాడీ మీద ఉన్నటువంటి ఆ ప్రెషర్, మైండ్ మీద ఉన్నటువంటి ప్రెషర్ అలా లిఫ్ట్ అయిపోయింది. ఇకిలిచ్చుకుంటే లేచి బయటకు వచ్చాను. ఎవరి స్టోరీనో చెప్పడం లేదు నేను, మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. యేసు ప్రభువు నీతోనే ఉంటాడు. నీకు భయం వేస్తుందని యేసు ప్రభువుకి తెలుసు, కానీ చూస్తుంటాడు అనమాట. వెళ్ళి చెప్తావా చెప్పవా. ఆయనకి ఎటు తెలుసు. మనం డ్రామా వేయాల్సిన అవసరం లేదు, బిల్డప్ ఇవ్వాల్సిన అవసరం లేదు. గబగబా ఏంటో భయం వేస్తుంది తెలుసా నీకు అని అనొచ్చు ఆయనతోటి, అంతే. నేను చదువు నెగ్లెక్ట్ చేశాను ఇంతకాలం, ఇప్పుడు చదువుకుందామంటే సరిగా కాన్సన్ట్రేషన్ రావటం లేదు. యేసు ప్రభువుతో చెప్పొచ్చు అన్నమాట. నువ్వు చెప్పకుండా దాచుకోవాల్సినటువంటి విషయాలు ఏమీ లేవు యేసుక్రీస్తు దగ్గర. Whether you open yourself up to him or not, he knows you, your ins and outs, everything. మొత్తం తెలుసు. నీ లోపల ఏం జరుగుతుందో ఆయనకి సంపూర్ణంగా తెలుసు. ఓన్లీ థింగ్ ఇస్ హి జస్ట్ వెయిట్స్ ఫర్ యూ. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాడు అనమాట. లెట్ హిమ్ కమ్, లెట్ హర్ కమ్ టు మీ. నేను పక్కనే ఉన్నానుగా, నేను తనలోనే ఉన్నానుగా, నేను వినటానికి రెడీగా ఉన్నానుగా. మనం చెప్తుంటే ఎవరైనా కొట్టేవాళ్ళు ఉంటే ఎంత బాగుంది అని అన్నా అని చేసి చూసారా. యేసుక్రీస్తు కంటే బెటర్ లిజనర్ ప్రపంచంలో ఎవరు లేరు. ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. మనసులో సెక్స్ పరమైన ఆలోచనలు వస్తున్నాయా, దానికి పైన ఒక టవల్ కప్పేయద్దు. ఏం చేయాలి? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి నాకేంటో చెడు ఆలోచనలు వస్తున్నాయి మైండ్లోకి చెప్పేసేయండి. మొబైల్ ఫోన్ వదలబుద్ధి కావట్లేదా? వదులుదాం అనుకుంటానే ఇలా 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 ఒకరోజు ఊరికినే కొత్తగా అనమాట. షార్ట్స్ అంటే ఏంటో అర్థమైంది అప్పుడే నాకు. షార్ట్సా ఏంటి చూద్దామని చెప్పి ఇట్లా అంటున్నాను అన్నమాట. అది పక్కన పడేసి అర్జెంటుగా నేను చదువుకోవాల్సినటువంటి పనులు ఉన్నాయి నాకు. ఎంత సంవత్సరం క్రితం సంగతి నేను చెప్తుంది. ఇలా ఇలా అంటా ఉంటే తీరా చూస్తే 40 minutes అయిపోయింది. మినిమం 20 minutes నా టైం వేస్ట్ అయిపోయింది. వదలలేకపోతున్నావా? యేసు ప్రభు చెప్పు, ఇదిగో నేను దీన్ని వదలలేకపోతున్నాను, ప్లీజ్. అబాయిడింగ్ అంటే అర్థం ఏంటి? ఆయన మాటలు నీలో నిలబడి ఉండడం. అబాయిడింగ్ అంటే అర్థం ఏంటి? ఆయనకి తగినట్లుగా ఉండడం. అబాయిడింగ్ అంటే అర్థం ఏంటి? ఆయన ప్రేమించే వాటిని ప్రేమించడం, ఆయన చీకొట్టే వాటిని చీకొట్టడం. అది నీ అంతటి నీకు సాధ్యం అవుతుందనంటే సాధ్యం కాదు, సాధ్యం కాదు. రేపు సాయంత్రం మీ అందరి కోసమని చెప్పి నేను ఈసీఐఎల్ చౌరస్తాలో ఒక మంచి బ్యాంకెట్ హాల్ బుక్ చేశాను. దానిలో మీ అందరికీ మంచి డిన్నర్ అరేంజ్ చేశాను. మీరు చాలా చక్కగా ఫ్రెష్గా తయారీ రావాలి అని చెప్పాను అనుకోండి, ఇప్పుడు పరిగెత్తుకుంటా రూమ్కి వెళ్ళిపోయి బట్టలు చూసుకుంటారు. ఏమున్నాయి ముందు గబగబా ఇస్త్రీలు చేస్తారు, పొద్దున్నే షాంపూ చేస్తారు తలని. సాయంత్రానికి బట్టలు వేసుకోబోయే ముందు పక్కన తెలిసిన వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర తుస్తులు ఉన్నాయా చూసుకుంటారు. గబగబా వెళ్ళి అయితే ప్లీజ్ నాకు కూడా కొంచెం వేసేసుకుని మనం నడిస్తే టైం పడుతుంది. ఆటోలో వెళ్తే కనుక పర్లేదులే వెళ్ళొచ్చు, కానీ ఆటో ఇక్కడికి వస్తే బాగుంటుంది. ఎన్ని ప్లాన్లు వేస్తాము. అవ్వా రేపు సాయంత్రం భోజనం పెడతానంటే ఇన్ని తాపత్రయాలు. అకేషన్కి తగ్గట్టుగా డ్రెస్ చేసుకుంటాం మనం. యేసుక్రీస్తు మన దగ్గరికి వస్తే, మనతో ఉంటే, మనలో ఉంటే ఆయనకి తగ్గట్టుగా ఉండటం.
మన ప్రణాళికలు, మన కోరికలు, మన ఆవేశాలు, మన పగలంటే ప్రతీకారాలు అన్నమాట, మన ద్వేషాలు, మన ప్రేమలు అన్నీ ఎవరికి తగ్గట్టు? యేసుక్రీస్తుకి తగ్గట్టు. నేను మళ్ళీ చెప్తున్నాను, 2 గ్రూప్స్ని అడ్రస్ చేస్తున్నాను నేను రోజు. యేసుక్రీస్తుని రక్షకునిగా ఎరిగినటువంటి విశ్వాసుల్ని అడ్రస్ చేస్తున్నాను నేను. ఆర్ యూ అబైడింగ్ ఇన్ హిమ్? నువ్వు యేసులో నిలిచి ఉన్నావా? యేసులోనే నివాసం ఉంటున్నావా? యేసుతో కొనసాగుతున్నావా? ఒకరోజు ఒక కెనడియన్ మిషనరీ తోటి మాట్లాడుతూ ఉన్నాను అనమాట. ఆయన కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. ఆ కారులో ఇంకొక 3-4 ఉన్నారు మిషనరీస్. నన్ను ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టుకున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి తీసుకెళ్తున్నారు అనమాట. నన్ను ఆయన స్టోరీ చెప్తున్నాడు. ఏమైనా స్టోరీ చెప్తున్నాడంటే, నేను నా వైఫ్ ఆ సిటీ విడిచిపెట్టి వేరే సిటీకి వెళ్ళబోతూ మా అత్తగారికి చెప్పాం మేము ఆ సిటీకి వెళ్తున్నామని చెప్పి. ఆమె ఏమన్నారో తెలుసా? గో విత్ గాడ్ అని అన్నాడు అనమాట. నేను వింటా ఉన్నాను, వాళ్ళు మాడుకున్నారు, నేను ఎందుకు కదిలించుకోవడం అని వింటా ఉన్నాను. కానీ ఈ సెంటెన్స్ వింటే నాకు ఉలిక్కిపడ్డాను ఒకసారి. మనం ఏమంటాం? గాడ్ బీ విత్ యూ అని అంటాం. కానీ ఆమె అందంట గో విత్ గాడ్ అని అందంట. నేను ఆగిపోయి అతని వైపు తిరిగి ప్లీజ్ కమ్ అగైన్ అని అన్నాను. అంటే షీ సెడ్ గో విత్ గాడ్ అని అన్నట్టు. అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు లేకుండా నువ్వు వెళ్ళొద్దు. దేవుడు లేకుండా పెళ్లి చేసుకోవద్దు. దేవుడు లేకుండా ఉద్యోగం చేయొద్దు. దేవుడు లేకుండా స్నేహం చేయొద్దు. దేవుడు లేకుండా సెల్ ఫోన్ వాడొద్దు. దేవుడు లేకుండా సంబంధాలు పెట్టుకోవద్దు. దేవుడు లేకుండా హ్యాబిట్స్ మెయింటైన్ చేయొద్దు. అంటే నువ్వు వెళ్ళబోతున్న ప్లేస్కి యేసుక్రీస్తు వెళ్తాడా వెళ్ళడా? నువ్వు మొబైల్ ఫోన్ని వాడుతూ ఉంటే యేసుక్రీస్తు దానిలో నువ్వు చూస్తాడా చూడ్డా? హౌ ఈజ్ యువర్ లైఫ్? ఎలా ఉంది నీ జీవితం? అబైడింగ్ అని అంటే అర్థం ఏంటి అని అంటే, ఆయన నీలో నివాసం ఉండడానికి ఇష్టపడ్డాడు, నీలో నివసిస్తున్నాడు. బట్ ఆర్ యూ? నువ్వు కూడా అదే పద్ధతిలో ఆయనలో నివాసం ఉంటున్నావా? ఆయనలో నిలిచుంటున్నావా? ఆయనతో ప్రయాణం చేస్తున్నావా? ఆయనతో కబుర్లు చెప్తున్నావా? ఆయన మాటలు వింటున్నావా? ఈజ్ దర్ ఎ హార్ట్ టు హార్ట్ one-on-one ఇంటరాక్షన్ విత్ హిమ్? ఆయనతో స్నేహం చేసి నువ్వు కూడా ఆయనలాగానే మాట్లాడుతున్నావా? నువ్వు కూడా ఆయన మాట్లాడే విషయాలే మాట్లాడుతున్నావా? నువ్వు కూడా ఆయన వినే విషయాలే వింటున్నావా? ఈజ్ దర్ ఎ గ్రోయింగ్ ఇమేజ్ అండ్ లైక్నెస్ ఇన్ యూ? The image of God, the image of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువు పోలిక గ్రేసీని చూడగానే కనబడడం లేదా? నాది ఇదే దిగులు అనమాట. ఇంకా నా మొహం దూడమొహమేనా? నా ముఖాన్ని చూసిన వాళ్ళకి యేసుక్రీస్తు ప్రభు కొంచెమైనా కనబడడం లేదా? కనపడకపోతే నా లైఫ్లో, నా అబైడింగ్లో, నా ట్రావెలింగ్లో, నా ట్రాన్సాక్షన్స్లో, నా కాన్వర్జేషన్స్లో ఎక్కడో తేడా ఉంది. యేసుక్రీస్తు హాయ్ బాయ్ టైప్ కాదు. గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ టైప్ కాదు యేసుక్రీస్తు. ఇఫ్ he comes to stay. ఆయన వచ్చాడనంటే నీలో ఉండడానికి, నీతో ఉండడానికే వచ్చాడు. విశ్వాసులుగా చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు మీ లైఫ్ ఆయనలో నిలిచిందా లేదా? ఆయన పోలిక మీలో రోజు రోజుకి పెరుగుతుందా, పెరగటం లేదా? ఆయన లక్షణం మీలో రోజు రోజుకి పెరుగుతుందా, పెరగడం లేదా? Check for yourself. యేసు ప్రభు మన గురించి సిగ్గుపడ్డాడు. జక్కే భుజమే చేసి వీడు మనోడే. నాకు ఆశ్చర్యం, సుధీర్ భుజమే చేసి వీడు మనోడే. ఎలా అనగలుగుతున్నాడు ఆయన? అసలు నేనేంటో నా బతికేంటో నాకు తెలుసు.
ఇంకా యేసుక్రీస్తుని రక్షకునిగా స్వీకరించిన పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే, పిల్లలంటే మీరందరూ నా దృష్టిలో పిల్లలే, మీ వయసు ఏమైనా, మీ చదువు ఏదైనా, పెళ్ళైనా పెళ్ళి కాకపోయినా సరే, ఇంకా యేసుక్రీస్తు నాకు రక్షకుడు అని స్వీకరించిన పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే, ఇంతకంటే జీవితానికి పరమార్థం ఏదైనా ఉందా? యేసుక్రీస్తు నీతో పాటు వచ్చి ఉంటాను అనంటే, వద్దంటున్నావు అనంటే ఏం కోల్పోతున్నావు ఊహించుకో. ఇఫ్ జీసస్ ఈస్ విత్ యూ, యూ విల్ బీ, యూ క్యాన్ బీ యువర్ బెస్ట్. అత్యున్నతమైనటువంటి స్థితిలో నీ జీవితం నీవు ఎదగాలి అనంటే యేసుక్రీస్తు నీతో ఉండడం మినహా వేరే మార్గం లేదు. ఎందుకోసం అంటే నువ్వు ఎలా ఉంటే అలా, జక్కయ్య ఎలా ఉంటే అలా యాక్సెప్ట్ చేశాడు. జక్కయ్యని రికగ్నైజ్ చేశాడు. మీ ఇంటికి వెళ్దాం పెద్ద జక్కయ్య అని అన్నాడు. ఇల్లు శుభ్రం చేసి వస్తానని అనలేదు. యేసుక్రీస్తు కావాలని పంపించడం లేదా? ఇంకా తాత్సారమేనా? ఇంకా లేట్ చేస్తావా? మనం అనుకున్నాం మొదటి రోజున మనల్ని దేవుడు ఊళ్ళో నుంచి బయటికి తీసుకొచ్చేసాడు, తెచ్చేసి మనల్ని ఇక్కడ పెట్టించాడు. ఎందుకంటే ఈ 3-4 రోజులు మన లైఫ్ని తరుగా అనలైజ్ చేసుకోవడానికి, వెనక్కి ఒకసారి చూసుకోగలుగుతున్నావా లేదా? 3 రోజులు దేవుడు నీకు టైం ఇచ్చాడు. నీ చుట్టూ ఉన్న వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు, దేవుడు అచ్చంగా నీతోనే మాట్లాడుతున్నటువంటి మాటలు. మీలో కొంతమంది అంటున్నారు, రాత్రిపూట ఫ్యామిలీ ప్రేయర్ కూర్చున్నప్పుడు నాతోటే, డైరెక్ట్గా నాతోటే, నీతో డైరెక్ట్గా ప్రభువు మాట్లాడుతూ ఉంటే అదే పద్ధతిలో నువ్వు కూడా నీ బతుకుని ఆయనకి ఇచ్చేస్తున్నావు ఇవ్వటం లేదా? కమ్ స్టే విత్ మీ, ఐ వాంట్ టు స్టే విత్ యూ. కమ్ లివ్ ఇన్ మీ, ఐ వాంట్ టు లివ్ ఇన్ యూ. కమ్ వాక్ విత్ మీ, ఐ వాంట్ టు వాక్ విత్ యూ. ఇంతకు మించినటువంటి అవకాశం లేదు నీకు. దిస్ ఈజ్ ద టైమ్ ఫర్ యూ. యేసయ్య ఏమంటున్నాడు అనంటే, సుధీర్ రా, నేను మీ ఇంట్లో ఉండాలి అని అంటున్నాడు. మీ ఇంటి కండిషన్ నిన్ను ఏమైనా బాధ పెడతా ఉందా? మీ ఇంట్లో పరిస్థితులు బాగలేవా? ఆరోగ్యాలు బాగలేని పరిస్థితి, అప్పుల బాధ, వ్యసనాలు, సంబంధాలు బాగలేని పరిస్థితి ఏమైనా ఉన్నాయా మీ ఇళ్లలో? ఇన్వైట్ హిమ్ ఇన్ టు యువర్ హౌస్. నీ ఒక్కడి జీవితంలోనికి, నీ ఒక్కదాని జీవితంలోనికి యేసుక్రీస్తు అడుగు పెడితే నీ ద్వారా మీ ఇంటికి రక్షణ. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, ఎటు చూడొద్దు. మీ పుస్తకాలు, మీ నోట్బుక్స్ పక్కన పెట్టండి. మీ మనసుల్ని ఒక్క క్షణం నిమ్మలపరుచుకోండి. ఆయన వైపే చూడండి. ఆయన ఎలాంటి వాడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇంతవరకు యేసుక్రీస్తుని జీవితంలోనికి ఆహ్వానించలేదా? ఆయన మాత్రం చొరబడి నీ ఇంట్లోకి రాడు, నిన్ను అడుగుతాడనమాట. నేను నీ ఇంటికి రావచ్చా అని అంటాడు. నేను నీ జీవితంలోనికి రావచ్చా అని అంటాడు. హీఈస్ ఎ జెంటిల్మన్ గాడ్. ఆయన జాలి చూపించే దేవుడు, కనికరపడే దేవుడు, నిన్ను ప్రేమించే దేవుడు, ఇష్టపడే దేవుడు. నీ జీవితంలోనికి అడుగు పెట్టాలి అని చెప్పి, తద్వారా నీకు మేలు జరుగుతుంది అని చెప్పి ఆయనకి తెలుసు. అందుకే నీకు ఇంకా అర్థం కాకపోతే ఆలోచించు ఒక క్షణం. మనమేంటో తెలిసి మన జీవితంలోకి వచ్చి మన జీవితాన్ని బాగు చేద్దాం అనుకుంటున్నాడు. మన ద్వారా మన ఇంట్లోకి అడుగుపెట్టి మన ఇల్లంతటినీ కూడా ఆశీర్వదిద్దాం అనుకుంటున్నాడు. మన ఇంటంతటికి రక్షణ ఇద్దాం అనుకుంటున్నాడు. ఆస్తులు అక్కర్లేదు, ఐశ్వర్యాలు అక్కర్లేదు, పేర్లు అక్కర్లేదు, సంపాదించింది అక్కర్లేదు, సంపాదించాల్సింది అక్కర్లేదు. ఒక్క యేసుక్రీస్తే జీవితానికి. ఎవరైనా యేసుక్రీస్తుని రక్షకునిగా స్వీకరించకుండా ఇంకా అనుమానంగా, ఇంకా ఇబ్బందిగా బ్రతుకుతూ ఉంటే నౌ ఈజ్ ద టైం. ఇంతకంటే నిన్ను బాగా ప్రేమించేవాళ్ళు, ఇంతకంటే నీ జీవితాన్ని అర్థం చేసుకునేవాళ్ళు, ఇంతకంటే నీ అవసరాన్ని గుర్తించినటువంటి వాళ్ళు ఇంకెవ్వరు లేరు ఈ భూమి మీద. ఆయన నీతో ఉండాలనుకుంటున్నాడు, నీలో ఉండాలనుకుంటున్నాడు, నువ్వు తనలో ఉండాలనుకుంటున్నాడు. ఆయన ప్రేమ నీలో ఉండాలనుకుంటున్నాడు. ఆయన మాటలు నీలో పనిచేయాలనుకుంటున్నాడు. ఆయన పోలిక నీలో పెరగాలి అనుకుంటున్నాడు. నీ హృదయం తెరిచి, నీ జీవితాన్ని తెరిచి యేసుక్రీస్తుకి చెప్పు,
జక్కయ్య చూసారా, సంతోషంతో ఆయన చేర్చుకున్నాడంట. భయపడాల్సింది, బాధపడాల్సింది, కంగారు పడాల్సింది, నువ్వేదో ఆయన కోసం త్యాగం చేయాల్సింది ఏమీ లేదు. మనసులో ఒక్క మాట ఆయనతో చెప్పు, ప్రభా నాకు నువ్వు కావాలి, నాకు అర్థమవుతుంది, పోస్ట్పోన్ చేస్తున్నాను, నేను వాయిదా పెడుతున్నాను, ఇంకా నేను పెట్టను, నాకు నువ్వు కావాలి, నా జీవితంలోనికి రా అని చెప్పు. నేను విశ్వాసిని, నేను ప్రభువుని రక్షకునిగా స్వీకరించాను, అబ్బో ఎంతో కాలం క్రితమే అని చెప్పి అనుకుంటున్నావా? నీ ప్రయారిటీస్, నీ ప్రాధాన్యతలు, నీ విలువలు, నీ ప్రేమలు యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగినటువంటి వ్యక్తిలాగా ఉన్నాయా లేవా? ఆయన నీలో ఉన్నాడని చెప్పి నీకు అర్థమవుతుందా? ఆయన నీతోనే ఉన్నాడని చెప్పి నీకు అర్థమవుతుందా? జక్కయ్యలాగా యేసుక్రీస్తు మిగిలినవన్నీ ఆయనకు వ్యతిరేకంగా పెట్టినట్లయితే యేసుక్రీస్తే కావాలి, నాకు మిగిలింది అక్కర్లేదు అనగలిగినటువంటి ధైర్యం, ఆ పోలిక, ఆ ఇష్టం నీలో పెరిగిందా పెరగలేదా? యేసుక్రీస్తు ప్రభుతోటి నువ్వు చేసే ఇంట్రాక్షన్ నిన్ను ట్రాన్స్ఫర్మేషన్కి గురి చేసిందా, గురి చేయలేదా? అసలు అలా అనుకుంటే అసలు యేసుక్రీస్తు ప్రభుతోటి ఇంట్రాక్షన్ చేస్తున్నావా? ఆయనతో మాట్లాడుతున్నావా? ఆయన మాటలు వింటున్నావా? బతికేస్తున్నావా? నీ ఇల్లు మొత్తం దేవుని రక్షణకి గురి కావాలి అని అంటే నువ్వే మార్గం. అది నీ భార్య కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, నీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కావచ్చు. యేసు ప్రభువుని ఎక్కువగా ప్రేమిస్తున్నావా? యేసు ప్రభువుని ప్రేమిస్తున్నానని చెప్తూ లోకపరమైనటువంటి వాటిని ప్రేమిస్తున్నావా? ఎలా ఉంది నీ లైఫ్? ప్రార్థన చేద్దాం. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా మనసులో మీరు ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, నువ్వు నాతో ఉండటానికి వచ్చావు, నాతో ఉండు, నాలో ఉండు, నేను నీలో ఉంటాను, నీతోనే ఉంటాను. ఒకటే ఒప్పందం ఆయనతోటి. కృపగల దేవా, ఈ రాత్రి వేళ మమ్మల్ని మేము మీకు కనబరుచుకుంటున్నాం, మా హృదయాల్ని మీకు ఓపెన్ చేస్తున్నాం. రక్షణ పొందినటువంటి వాళ్ళని చెప్పుకుంటూ, విశ్వాసులు అని చెప్పుకుంటూ మా సొంత ఇష్టాలని మా జీవితంలో గడిపేసుకుంటున్నాం. అనేక పర్యాయాలు రక్షణ పొందకముందు ఉన్నటువంటి జీవితానికి, ఇప్పుడున్నటువంటి జీవితానికి పెద్ద తేడా లేనట్టుగా బతికేస్తున్నాం. ప్రభావ, మమ్మల్ని క్షమించండి. మమ్మల్ని చూసిన వాళ్ళకి మీరు మాతో ఉన్నారు, మేము మీతో ఉన్నాం అనేటువంటిది ఆ తేడా చాలా స్పష్టంగా అర్థమయ్యేలా మీరు మమ్మల్ని విజిట్ చేయండి. ఈ రాత్రి మీరు మాట్లాడుతూ ఉండగా మమ్మల్ని మేము మీకు అప్పగించుకుంటున్నాం. దయతో మమ్మల్ని శుద్ధి చేయండి, శుభ్రం చేయండి. మా దృష్టి యావత్తు మీ మీద కేంద్రీకృతమయ్యేలా కృప చూపించండి. మా చెవులన్నీ మీ మాటల మీద ఉండేలా సహాయం చేయండి. మా విధేయత యావత్తు మీ ప్రభుత్వం కిందే ఉండేలా సహాయం చేయండి. దేవా, మేము మా ద్వారా మా ఇల్లు ద్వారా మా చుట్టూ ఉన్నటువంటి సమాజం మేము రక్షకునిగా గుర్తెరగాలి, మీ రక్షణ అనుభవించాలి. సహాయం చేయండి తండ్రి. నాయన, మిమ్మల్ని రక్షకునిగా స్వీకరించకుండా ఇంకా మిమ్మల్ని బయట నిలబెట్టి నిర్ణయాలు తీసుకోవడానికి వాయిదా వేస్తున్నటువంటి పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే ప్రభువా, మీరు మాట్లాడుతూ ఉండగా వాళ్ళు తమ హృదయాల్ని మీకోసం తెరిచేలా, తమ జీవితాలని మీకు అప్పగించేలా, మిమ్మల్ని సంతోషంతో తమ జీవితాలను చేర్చుకునేలా కృప చూపించండి. మమ్మల్ని మీరు మీ కుటుంబంలో సభ్యులుగా ఆహ్వానించడానికి, అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారు కదా. ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని మా పిల్లలు విడిచిపెట్టుకోకుండా కృప చూపించండి. ఆయన యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగినటువంటి విశ్వాసులు ఈ భూమి మీద ఏ విధంగా బ్రతకాల్సిందో మీ వాక్యంలో నుంచి మేము నేర్చుకుంటూ ఉండగా దానికి తగినటువంటి జీవితాన్ని మేము జీవించేలా సహాయించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.